BBA, BCA, BCom Computers. 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చోనిత. తను బిజినెస్ మేనేజ్మెంట్ చేశారు యూకేలో. అయితే ఎప్పుడు ఫారెన్ లో ఉంటూ కూడా తను మన దేశ సంస్కృతి పట్ల, మనకు ఉండేటువంటి ఇక్కడ సాంప్రదాయాల పట్ల ఎంత వాల్యూ ఇస్తారంటే, ఒకసారి ఆమె వేసిన ఆర్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ గోవిందుడి ఆర్ట్ చూడండి ఎంత బాగా చేశారో అసలు. మొత్తం సుప్రభాతం అంతా కూడా స్వామివారి దగ్గరే ఉందేమో అన్నట్లు మొత్తం అలాగే చేశారు. తను చేతితోటి చేశారన్నమాట ఇది. అయితే ఎంత బాగా నచ్చిందో అసలు. ఇంకా చాలా ఆర్ట్స్ వేశారు ఆవిడ. ఒకసారి తనతో మాట్లాడదాం, ఎందుకు ఇలా అనిపించిందో ఒకసారి చూద్దాం. అసలు యాక్చువల్లీ నాకు తెలిసిన వాళ్ళ పాప అనమాట. తను జస్ట్ నన్ను చూడ్డానికని వచ్చింది, తీసుకొని చూపించడానికి. నాకు సడన్గా తను తీసుకొచ్చి నేను ఇంటర్వ్యూలో కూర్చోబెట్టేశాను. తనకు కూడా అర్థం కావట్లేదు. అందుకే క్యాజువల్ డ్రెస్లో ఉన్నాను, వద్దు అని చెప్పింది. కాదని చెప్పి నేనే తీసుకొని వచ్చి కూర్చోబెట్టాను. సో ఎందుకంటే ఇప్పుడంతా కూడా పిల్లలు చాలా ఫ్యాషనేట్గా, అన్ని రకాల విషయాల్లో ఫ్యాషనేట్గా ఉంటున్నారు. బట్ ఇలా భక్తి, దేవుళ్ళు, సాంప్రదాయాలు వీటికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. బట్ తను అందుకు భిన్నంగా ఇలాంటివి చేస్తుంది అనేసరికి నాకే అనిపించింది చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది అని. అందుకే తీసుకొచ్చాను, వెంటనే కూర్చోబెట్టాను. హాయ్ మా. హలో. కొంచెం టెన్షన్గా ఉంది, నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు అన్నావు కదా, ఉందా ఇప్పుడు కూడా అలాగే? పోయిందా? మేబీ లేదు, ఇప్పుడు బానే ఉంది. మీరు బాగా ఇంటరాక్టివ్ గా మాట్లాడుతున్నారు. సో ఇది చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇది నాకు కంటిన్యూస్ గా చేయలేదు, ఆన్ అండ్ ఆఫ్. ఖాళీ ఉన్నప్పుడు నా బిజీ లైక్ రోజు స్కెడ్యూల్లో ఒక 1 వీక్ ఆన్ అండ్ ఆఫ్ కొంచెంగా రాశాను. బట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే డైరెక్ట్ పెన్ తో రాస్తున్నాను కదా, ఎక్కడ ఏమైనా కొట్టివేతలు ఉంటాయా, ఎక్కడైనా తప్పు చేస్తానా అన్న భయంతో జాగ్రత్తగా రాశాను. ఓకే. ఐ థింక్ దేవుడి దయ వల్ల ఏది రాలేదు, ఒక్క కొట్టివేత కూడా లేకుండా మొత్తం నీట్ గా వచ్చింది సుప్రభాతం. మొత్తం సుప్రభాతం అంతా ఉందమ్మా ఇందులో? మొత్తం సుప్రభాతం ఉంది కంప్లీట్ గా. ఫేస్ ఒక్కటి సెంటర్ ఎక్కువ స్పేస్ ఉంది, బాగా కనిపిస్తుంది కాబట్టి గోవింద నామాలు రాశాను ఫేస్ ఒక్కటి. కిరీటము మొత్తం మిగతాదంతా సుప్రభాతం ఉంది. అసలు ఎందుకు వచ్చింది ఇలాంటి థాట్? నాకు ప్రాపర్ గా ఊహ తెలిసిన తర్వాత నేను తిరుపతికి వెళ్ళాను. ఇట్ వాజ్ అరౌండ్ 4 months ago ఐ విజిటెడ్ తిరుపతి. అప్పుడు మేము సుప్రభాత సేవకి ఉన్నాము. చాలా బాగా దర్శనం జరిగింది. ఆ సుప్రభాతం వింటం పొద్దున్నే. మేము అందులోనూ మేము వెళ్ళటం కూడా నేనేమనుకున్నానంటే, మై డాడ్ ఈజ్ నాట్ రియలీ గుడ్ విత్ వాకింగ్ అండ్ ఆల్. నాకు ఉట్టిగా దొరకకూడదు అన్న దర్శనం, నేను ఏదైనా కష్టపడితేనే దొరకాలి, మనం మెట్లెక్కి వెళ్దాము అని. హీ వాక్డ్ ఫర్ మీ. పాపం ఆయనకి కాలు బాగోకపోయినా. సో వి వెంట్ అండ్ ఆ రోజు రాత్రి అయిపోయింది. వెళ్ళేసరికి పొద్దున్నే లేసి వెళ్ళిపోయాం. వి డిడ్ంట్ హ్యావ్ స్లీప్ అండ్ ఆల్. సో వి వర్ వెరీ టైర్డ్. ఆ సుప్రభాతం వినంగానే, ఆ తలుపులు తెరిచి దర్శనం అవ్వంగానే, ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్. నాకు ఊహ తెలిసిన తర్వాత ఐవ్ బిన్ టు తిరుపతి, బట్ దట్ ఫీలింగ్ వాజ్ డిఫరెంట్. అయిపోయింది దర్శనం, నేను ఇంకా యూకే తిరిగి వెళ్ళిపోయాను. ఏదో చేయాలి, బికాజ్ ఐమ్ ఇన్ టు ఆర్ట్, ఏదో చేయాలి, సంథింగ్ ఐ హ్యావ్ టు డూ అని ఐ కెప్ట్ బ్రౌజింగ్ ఫర్ ఇన్స్పిరేషన్ అండ్ ఆల్. కానీ ఏది తోచలేదు. తర్వాత సడన్ గా అసలు ఏదో లైక్ దేవుడైనా మైండ్ లో పెట్టినట్టు, సంథింగ్ అన్నట్టు, సడన్ గా అవుట్లైన్ గీసి లోపల పెయింట్ బదులు, కలర్ బదులు, సాలిడ్ ఫిల్ బదులు సుప్రభాతం ఎందుకు రాయకూడదు అనుకున్నాను. నాకు తెలుగు రాయటము నేను 9th 10th క్లాసే లాస్ట్. ఆ తర్వాత ఎప్పుడు తెలుగు రాయలేదు. ఐ థింక్ ఫర్ ఆల్మోస్ట్ 7 years గా నేను తెలుగే రాయలేదు. రాసే అవసరం రాలేదు. ఇప్పుడు రాస్తున్నాను, కొట్టివేతలు ఉంటాయేమో, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటాయేమో అని భయపడ్డా. కానీ ఐ థింక్ అది కంప్లీట్ గా పరిపూర్ణంగా రావాలని రాసి పెట్టి ఉందనుకుంటా. అంతే, చాలా బాగా వచ్చింది. సో ఐ కెప్ట్ ఇట్ యాజ్ అ సర్ప్రైజ్ ఫర్ మై డాడ్ అండ్ దెన్ ఐ షోడ్ హిమ్. ఐ సెడ్ I got this and he was really happy. ఓకే. అంటే వెంకటేశ్వర స్వామినే ఎందుకు
ఎంచుకున్నారు? మీకు ఇంట్లో ఎక్కువ చేస్తారా పూజ? ఇంట్లో శివుడి పూజ ఎక్కువ చేస్తాము. ఓకే. బట్ వెంకటేశ్వర స్వామి ఎందుకు అంటే ఐ థింక్ ఐ వుడ్ ఆఫ్ కోర్స్ 1000% గివ్ ఇట్ ఆఫ్ టు ద ఎక్స్పీరియన్స్, దర్శనం ఎక్స్పీరియన్స్. అంతేనా? కొత్తగా టీటీడీ దర్శనాలు అవన్నీ చాలా బాగా జరుగుతున్నాయి అండ్ ఐ పర్సనలీ గివ్ ఇట్ ఆఫ్ టు దట్. నాలాంటి యంగ్ టీన్స్ కి అందరికి ఐ థింక్ దే హ్యావ్ టు విజిట్ తిరుపతి అట్లీస్ట్ వన్స్. దే హ్యావ్ టు గో త్రూ దట్ డివైన్ ఫీలింగ్. దే హ్యావ్ టు ఎంబైబ్ ఇట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ వింటమే అందరు చెప్పటము, వింటమే ఇట్స్ మ్యాజికల్, ఎంతసేపు చూసొచ్చినా బయటికి రాగానే మర్చిపోతామని అవి ఇవి అందరు చెప్పటమే గానీ ఐ థింక్ వన్ హ్యాస్ టు గో త్రూ దట్ ఫీలింగ్. కొండగూడ ఐ థింక్ ఒక పాయింట్ దగ్గర వీ వర్ వెరీ టైర్డ్, అవర్ లెగ్స్ వర్ హర్టింగ్ అండ్ ఆల్. కాసేపటి తర్వాత కొండ ఎక్కి పైకి రాగానే వి ఫర్గాట్, అసలు ఎక్కినట్టే అనిపించలేదు, పెయిన్స్ కూడా ఉండవు. ఏముండవు. ఐ థింక్ దట్స్ ట్రూలీ మ్యాజికల్. ఆ కొండ మీద మ్యాజిక్ ఉంది. అవును, కొండ మీద మ్యాజిక్కే ఉంది. దట్స్ ట్రూలీ డివైన్ అండ్ దట్స్ డివైన్ పవర్ మొత్తం కింద నుంచి పై వరకు కూడా ఉంటుంది. అవును. సో ఐ థింక్ దట్ ఎక్స్పీరియన్స్ మేడ్ మీ డూ దిస్. ఐ గివ్ ఇట్ ఆఫ్ టు ది ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ని జ్ఞాపకంగా అది ఎప్పటికీ గుర్తుండాలి, అది చూసినప్పుడల్లా నాకు అది గుర్తుండాలి అని అనిపించింది. అండ్ ఈవెన్ ఇఫ్ ఐ గిఫ్ట్ ఇట్ టు సంబడి, దే కెన్ పుట్ ఇట్ ఇన్ దర్ పూజా రూమ్ యాజ్ ఎ డెకార్ అట్ లీస్ట్ అనుకున్నాను నేను. ఇంకా డాడీకి ఇచ్చేసారు కదా, మళ్ళీ ఎవరికి ఇస్తారు? ఇంకా ఇయడానికి లేదుగా. డాడీ ఇస్తారా? మళ్ళీ ఇవ్వరు కదా మీకు. ఓకే. ఇంకా ఆర్ట్స్ చేస్తుంటారా? చాలా వెరైటీ ఆర్ట్స్. Yeah, at a very young age, I think I went to a school that promoted a lot of practical learning and maku education kuda it was through art. It was through nature, it was through art. Our school had a lot of animals. They wanted children to grow up in between animals and nature. Okay. It had a lot of fruiting trees. So ela ante we could just బ్రేక్ లో వెళ్ళినప్పుడు తెంపుకొని తినేసేవాళ్ళము. సో ఇట్ వాజ్ మోర్ ఇంటరాక్టివ్, ఇంట్రూటివ్. నేచర్ లో ఉన్నారు అంతే. అదే స్కూల్ ఇంకా అంతే. ఎక్కడది స్కూల్? ఇక్కడ అజీజ్ నగర్, హైదరాబాద్ దగ్గరే. సో ఐ థింక్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ వాజ్ రియలీ ఇంటూ కలర్స్, ఐ వాజ్ ఇంటూ ఆర్ట్. ఏదో చేయాలి, ఇది చేయాలి, ఇది ట్రై చేయాలి అని. మమ్మీ యూస్ టు సే, నాకు బ్రష్ పట్టుకోవటం రాదు, డాడీకి బ్రష్ పట్టుకోవటం రాదు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కదా. ఎలా వచ్చింది అంటే నేర్చుకున్నారా? అసలు ఎక్కడ నేర్చుకోలేదు? లేదు, ఎక్కడ నేర్చుకోలేదు. No, I haven't had any formal training. So I think it's all the interest, the passion is your biggest teacher. అంతే అంతే, కరెక్ట్. అది మనలో ఆ స్పార్క్ ఉంటే, అది ఇగ్నైటెడ్ ఉంటే, ఆ స్పార్క్ ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ ట్యూటర్. సో చిన్నప్పటి నుంచి చేస్తా ఎవ్రీ టైమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ నేను ఏం రియలైజ్ అయ్యానంటే, ఆర్ట్ బికేమ్ మై స్ట్రెస్ బర్స్టర్. ఇట్ కెప్ట్ మీ ఆక్యుపైడ్. దేని గురించి అయినా ప్రాపర్గా చేస్తా, ఇది ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటే ఇట్ ఇంక్రీజ్డ్ మై కాన్సన్ట్రేషన్. ఇట్ మేడ్ మీ అ మోర్ పీస్ఫుల్ పర్సన్. I think it's beyond, art is beyond what we just see. I think everybody should have that. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా I think they should have that hobby. మీరు చేసిన ఆర్ట్స్ లో స్పెషల్ ఆర్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే వేరే నార్మల్ గా పెన్సిల్స్ తోటి, పెన్స్ తోటి, లేకపోతే కలర్స్ తోటి కాకుండా అట్లా ఏమన్నా ఇంకా డిఫరెంట్ గా చేస్తుంటారా? అట్లా ట్రై చేస్తారా ఎప్పుడన్నా? ఆఫ్ కోర్స్. చేసి ఇంకా కొత్తగా ఎందుకు ట్రై చేయకూడదు అని ఆలోచిస్తాను. సో వన్ ఆఫ్ మై ప్రామినెంట్ ఆర్ట్ ఇస్ ఐ మేడ్ ఇట్ విత్ నైఫ్ తో ప్యాలెట్ మీద పెయిన్ పెట్టి జస్ట్ నైఫ్ తో తీసుకొని ఇలా వితౌట్ ఎనీ బ్రష్. సో ఐ మేడ్ అ హార్స్. చూపించాలి ఇప్పుడు మీరు మాకు. సరేనా? డెఫినెట్లీ. రైట్. ఇంకా అది ఇష్టమా మీకు బాగా? ఫస్ట్ వేసింది అదేనా? కాదు, ఫస్ట్ వేసింది ఐ మేడ్ రెనిసెన్స్. మన పాతకాలం పెయింటింగ్స్ ఉంటాయి కదా, మన మ్యూజియంస్ లో పెడతారు, విచ్ ఆర్ వర్త్ బిలియన్స్. బట్ ఐ జస్ట్ డూ అ రెప్లికా ఆఫ్ దట్ వాస్ మై ఫస్ట్ పెయింటింగ్. అండ్ దెన్ సెకండ్ ది హార్స్. ఆ తర్వాత చిన్నవి ఐ డూ మై బ్రదర్స్ ఫేస్ వెన్ హీ వాజ్ అ కిడ్. ఆ తర్వాత అది ఇది చిన్నవి. బట్ చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు ఆల్వేస్ హ్యావ్ అ ఫియర్. ఓకే, ఫేసెస్ చేస్తే ప్లెజెంట్ గా ఉండాలి అని. కరెక్ట్. అది ఏ ఫేస్ అయినా సరే, ఎవరిదైనా సరే. ఇన్స్పిరేషన్ ఏం లేదు కానీ బట్ ఎందుకో ఇష్టం, అంతే. అంతే. ఇన్స్పిరేషన్ అంటే నేచరే ఇన్స్పిరేషన్ అంతే. దేన్నైనా మనం
when you go out for a scenic landscape గానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేచర్ ని చూసి బాగుంది అంటాం. అవును. సన్ రైజ్ సన్సెట్ సంథింగ్ యాజ్ సింపుల్ as that, బ్యూటిఫుల్. అది ఫొటోస్ లో తీసేసుకోవటం కన్నా when you look at it for some time and try to at least పర్ఫెక్ట్ రాకపోయినా పర్లేదు కొంచెం డ్రా చేసినా గానీ దాన్ని చాలాసేపు చూస్తాము, దట్స్ ఇన్ టు అవర్ హార్ట్స్. సో ఐ థింక్ దట్ Correct, వే ఎగ్జాక్ట్లీ. దట్స్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంతే. ఏదైనా చూడంగానే దాన్ని పిక్చర్ లో క్యాప్చర్ చేసే బదులు నేను నా మైండ్ లో చేసుకొని ఆ తర్వాత నా ఆర్ట్ లో దాన్ని- క్యాప్చర్ చేసుకుంటాను అనుకుంటాను అంతే. కానీ మీరు ఉన్నది బిజినెస్ మేనేజ్మెంట్, ఆర్ట్ వైపు ఏం రాలేదు, దాన్ని ఏం చదవలేదు. లేదు. మరి ఇది కంటిన్యూ చేస్తారా లేకపోతే మంచి అంటే విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోతారా? I think why can't I do both? Why should I only do one? I think art is something I have intense passion towards. So of course నేను ఇంకా దీంట్లో కూడా అడ్వాన్స్ అవ్వాలి, చెయ్యాలి. At least I have to have a display at my house. When somebody visits me, I want to show them this is my mini gallery. మినీ గ్యాలరీ. Yeah. మినీ గ్యాలరీయే చేయాలనుకుంటున్నారా? Yeah, like a mini gallery. So I can do both. Why should I only choose one? Why should women only choose one? కరెక్ట్. తర్వాత ఇంకా చాలా టాస్క్లు ఉంటాయి మీకు, ఇది ఒకటే కాదు కదా. Yeah. వన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయిపోతే చాలా టాస్క్లు ఉంటాయి. Yeah. తర్వాత మ్యారేజ్ అయిపోతే ఇంకా పెద్ద టాస్క్స్ వస్తాయి. ఇవన్నీ అంటే అప్పుడు మళ్ళీ ఆర్ట్. I think they're all technical. ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉండాలి, సంథింగ్ దట్ ట్రూలీ కనెక్ట్స్ హిమ్. నాకేం ఇష్టమో, నాకేం చేయటం ఇష్టం, వాట్ ఈస్ ఇట్ దట్ కామ్స్ మీ డౌన్, వాట్ ఈస్ ఇట్. చాలా మందికి ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్, మూవీస్ అలా. కరెక్ట్. సో సమ్ సార్ట్ ఆఫ్ డైవర్జన్ ఉండాలి ఫర్ ఎవ్రీబడి, బికాస్ షుడ్ ఆల్వేస్ బి టూ టెక్కి కదా. దాని నుంచే మీకు ఇది అంతే కదా. కరెక్ట్. సో టూ మచ్ ఆఫ్ బిజినెస్ అయిపోయినప్పుడు I'll make an art, it calms me down. టేక్ ఏ బ్రేక్. అప్పుడు Take a break, yeah. ఇదే బ్రేక్. ఆ బ్రేక్ లో ఫుల్ఫిల్ చేసేది టైం ని ఇదే ఆర్ట్. Yes. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా బాగుంది, అసలు ఎంత బాగా నచ్చిందో నాకైతే ఆర్ట్. సూపర్బ్. అనుకోకుండా అలా తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఇంటర్వ్యూ చేసేస్తున్నాను అనుకోవద్దు ఏమి, ఎందుకంటే ఇలాంటివి తెలియాలి కూడాను, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి. నేను ఇప్పటి వరకు చూడలేదు, చాలా ఆర్ట్లు చూశాను కానీ, అంటే చాలా మందిని కలుస్తాం కదా మా ప్రొఫెషన్ లో, బట్ ఇలాంటి ఆర్ట్ చూడలేదు, అందుకే అడిగాను ఇంటర్వ్యూ చేసేద్దామని. వెంటనే ఒప్పుకున్నందుకు, వచ్చి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much for making me feel comfortable. థ్యాంక్ యూ. It is lovely. Thank you so much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.